దేవునితో సరైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని కాస్త స్వాంతన పొందనీయరు, కర్తవ్యం తెలుసుకోనీయరు. అందుకే చిన్నపిల్లల లాంటి శిష్యుల్ని పంపించాడు, పడవలెక్కించి పొండి 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 అని పంపించి ఆయన సింగిల్గా ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి మొదట ఏం పొందుతాడండి? ఆల్రెడీ ఆయన చేసిన పరిచర్యకు ప్రోత్సాహాన్ని పొందుతాడు, ఆదరణకరమైన మాటలు పొందుతాడు తండ్రి యొద్ద నుండి. గుర్తుపెట్టుకో, యేసయ్య దగ్గరికి నువ్వు ఎప్పుడు చేరినా ఆయన ఒక యంత్రంలాగా కర్తవ్యాన్నే బోధిస్తూ ఉండడు. యేసయ్య మనసు మీకు తెలుసా? యేసయ్య ఎప్పుడైనా నీకు కర్తవ్య బోధ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంత శ్రమ పడ్డావో గుర్తించి అది ఎత్తి మాట్లాడతాడు. అది నా యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం. వచ్చావా? అట్లయితే ఇప్పటిదాకా ఇది మోసావు కదరా, ఇప్పుడు ఇది మొయ్ అని నెత్తిన ఒక బరువు వేసి పో అనడు. వచ్చావా తల్లి బంగారం, వచ్చావమ్మా, ఇప్పటిదాకా మోసావు, ఇదిగో ఇప్పుడు ఇక ఇది మొయ్ అని నెత్తినేసి పంపడు. ముందు ఆయన రెక్కల నీళ్ళలోకి ఎప్పుడైతే వెళ్ళావో, వచ్చావా నా కుమారుడా, రా నాయన రా, నీ కష్టమును నీ సహనమును నీ ప్రయాసమును నేనెరుగుదును, నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. అసలు నువ్వెంత తెలివైన వ్యక్తివో తెలుసా? తాము అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని నీవు గుర్తుబట్టి వాళ్ళని వ్యతిరేకించి ఎదిరించావు. చాలా చురుకు, నువ్వు చాలా షార్పు అని ఎంత ఎంకరేజ్ చేశాడో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఇది ఉంటుంది, అందరికీ తెలుసులే, ఇంకా నాకు వెళ్ళి చూడండి. అది కూడా తెలీదా? అట్లయితే పెన్నుంటే ఆ రెఫరెన్స్ రాసేసుకో, అంతే ఉంటుంది అక్కడ. మరో సంఘానికి రాస్తూ అంటాడు, నీకున్న శక్తి కొంచెమే అయి ఉండినను నా నామమును ఎరుగననక నా నామమును ఒప్పుకొని శ్రమపడ్డావు. నీకున్న శక్తి కొంచెమే, అసలు అంత కొంచెం శక్తే నీకు ఇచ్చింది నేను. అసలు ఎట్లా ఉన్నావు నువ్వు? నాకు ఆశ్చర్యం. అమ్మో, అసలు నువ్వు సామాన్యం. యేసయ్య మట్టి పురుగుల్ని మెచ్చుకోవటం, కితనా వండర్ హైజీయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టి చెప్పు, వాళ్ళు చెప్పట్లా, మీరు చెప్పండి. ఎంత ఆశ్చర్యం ఇది! మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకొని అంత అయిపోయిన తర్వాత ఇక దిద్దుబాటు చెప్తున్నాడు, కర్తవ్యం బోధిస్తాడు. అంత బాగుంది, అసలు ఎంత బాగున్నావో నువ్వు, అసలు నాకు ఎంత సంతోషమో నిన్ను చూసుకుంటే, నా బంగారాన్ని నువ్వు. నిజమండి, జోక్ కాదు నేను చెప్పేది. 1000 ముద్దులు పెట్టుకుంటాడు యేసయ్య దగ్గరకు పోతే నిన్ను. మళ్ళీ కొద్దో గొప్ప చెత్త వ్యవహారం ఉంటుంది నీ దగ్గర, కొద్దో గొప్ప లోటుపాట్లు ఉంటాయి నీ దగ్గర. అవును, ఆ లోటుపాట్లు ఎన్నున్నా ముందు అవన్నీ చూడడు. నీ దగ్గర ఈ వంకర్లు ఉన్నాయి, నిన్ను నేను ముద్దు పెట్టుకొని పో పనికి మాలిన బిడ్డ అనడు. నువ్వే పోయి ఏడుపు ముఖం వేసుకొని కూర్చుంటావు, పనికిరాని పాత్రను ప్రభువా, నేను దోషిని ప్రభువా, నా దగ్గర ఈ మైనస్ ఉంది ప్రభువా, నా దగ్గర ఈ లోపం ఉంది ప్రభువా, నా దగ్గర అది ఉంది ప్రభువా, ఇది ఉంది ప్రభువా. నువ్వు కూర్చొని మొదలు పెడితే దగ్గర తీసుకొని భుజం మీద వేసుకొని హత్తుకొని వీపు మీద మెల్లగా చరుస్తూ అంటాడు, నేను ఎత్తాను ఆ విషయాలు. ఏదో నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు నా బంగారానివి నాన్న, నువ్వంటే నాకు ఎంతో ఇష్టంరా. అసలు ఎంత తెలివి ఉందో తెలుసా నీకు? అసలు నువ్వెంత తెలివిగలదానో తెలుసా తల్లి? నువ్వెంత ఇష్టమో తెలుసా నాకు? లేదు ప్రభా, నేను ఊరుక పాపిలేదు గీపిలేదు, అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావు నా తల్లి, నా చిట్టి తల్లి, నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావురా, నా కుమారుడా నువ్వు చాలా నాకు ఇష్టం నానా, నేను ముద్దాడ, నువ్వు నా దగ్గరకు వచ్చావా, ఇన్ని ఆకర్షణలు వదిలిపెట్టి నా సన్నిధికి వచ్చావా, నా కోసం వచ్చావా? అమ్మో, మీరు గమనించండి, తల్లి నిలబడింది, పిల్ల ఎదురు ఉంది, 10 చేతులు చుట్టూ నిలిచి పిలుస్తున్నాయి.
ఏయ్ చిట్టి చిన్ని దా తల్లి దా 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 బంగారం బుజ్జి దామ్మా దా 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 ఇదిగో ఇజ్జుడు 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 అంటే ఆ చిన్నపిల్ల అక్కడే నిలబడి అన్నీ చూసి చుట్టూ చూసి వాళ్ళ అమ్మని చూసి ఇవన్నీ నాకొద్దని బిరబిర నడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి అలా 2 పాదాలు హత్తుకుందనుకో, తల్లి మనసు ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మో ఎంత వాళ్ళు స్వీట్ పెడతానంటే పోలేదు ఏంటమ్మా, వద్దా నీకు? అరే బొమ్మ చూపించి ఇస్తానంటే పోలేదు, ఎందుకే నేనంటే అంత ప్రేమ తల్లి నీకు, నా బంగారానివమ్మ నువ్వు అలా ఎత్తుకొని ఇంక ఊరుకుంటుందా? మనం ఏమన్నా అనుకుంటామని 4-5 ముద్దులతో వదిలిపెట్టిద్ది, కానీ ఎవరు ఏమనుకోకపోతే 1000 ముద్దులైనా సరే విసుగు లేకుండా పెట్టుద్ది ఆ బిడ్డకి అమ్మ. అవునా కాదా? అవునానండి. మన చుట్టూ ఎన్నో రకాల పరిస్థితుల్లో ఆకర్షణలో చుట్టుముట్టి ఉండగా అవన్నీ దా ఇట్రా ఇదిగో ఇది తీసుకో ఇది చూడు ఇది బాగుంది ఇలా ఇలా అలా అలా అని అన్నీ పిలుస్తూ ఉంటే అన్నిటిని వదిలించుకొని మీరెవ్వరూ వద్దు, నాకు తల్లి తండ్రి ఆయన, నాకు కావాల్సిందంతా ఆయన దగ్గర ఉంది, ఆయన చాలు అని అన్నిటినీ బలవంతంగా వదిలేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు పెనవేసుకుంటే ఖచ్చితంగా మనల్ని ఎత్తుకొని అంతే అంటాడు, ఇన్ని నీ ముందు ఉంచి అందరూ పిలుస్తుంటే నా దగ్గరికి వచ్చావే, అంత ఇష్టమా నేనంటే నీకు? ఆ బొమ్మ కంటే ఇష్టమా, ఈ స్వీట్ కంటే ఇష్టమా, ఈ వస్తువు కంటే ఇష్టమా, ఆ వ్యక్తుల కంటే ఇష్టమా? మనసు లేదు యేసయ్యకి? కన్న తల్లికి అంత మనసు ఉంటే ఆయనకి ఎంత మనసు ఉంటుందండి? అందుకే నువ్వు అసలు ముందు అన్నిటినీ బలవంతంగా వదిలించుకొని ఆయన సన్నిధికి ఆయన సమీపానికి ఎప్పుడైతే ఒంటరికి వెళ్ళి కూర్చుంటావో ముందు చేసే పని ఏంటో తెలుసా? ముందు నిన్ను తన కౌగిట్లో తీసుకుని ఆయన నిన్ను ఓదార్చి ముందు ఆయన తృప్తి తీర నిన్ను ముద్దాడుకుంటాడు. నీకు కనపడదు, అది నీకు కనపడదు, కానీ ఒక విధమైన ఆదరణ నీకు కలుగుతూ ఉంటుంది, అదే గుర్తు. ఏదో తెలియని స్వాంతన, ఏదో తెలియని ఆనందం, ఆదరణ, ఏదో తెలియని పరవశం అది కలుగుతుంటుంది నీకు, అది గుర్తు. ఆయన నిన్ను సమీపించాడు, చేరదీశాడు. హల్లెలూయా. మీలో ఎవరికన్నా ఉందా అనుభూతి? ఎన్నోసార్లు పొందుకున్నాను నేను. ప్రభువుకి స్తోత్రం కలుగును. అలాగ వచ్చేసి దగ్గరకు తీసుకున్నాడంటే పసిపిల్లలాగా ఏడుస్తాం మనం, అదే గుర్తు. చెప్పసఖ్యంగానంత దుఃఖం నీలోకి వచ్చేసిందంటే వచ్చి పట్టేసుకున్నాడు నిన్ను, అదే గుర్తు. కనబడడు, కాకపోతే హత్తుకున్నాడు అంతే. ఇక నువ్వు పసిపిల్లలాగా ఏడ్చి 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 లేదు అని ఓదారుస్తాడు. ఎన్నోసార్లు నేను అనుభూతి పొందాను. అనుభవాలు పొందినవాడు ఒకవేళ నన్ను ఎగతాళి చేస్తాడేమో తెలియనివాడు, కానీ అనుభవం పొందినవాడు మాత్రం నిజమేనన్నా, నేను కూడా పొందానన్నా. ఎన్నోసార్లు నా గుండె చెదరిన వేళ, ఆదరణ కరువైన వేళ, ఓదార్పు కరువైన వేళ, నెమ్మది లేక నలిగిన వేళ, మనుషులు ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసిన వేళ, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గరకు తీసుకున్న అనుభూతి నేను అనుభవించాను. నేను ఎన్నోసార్లు పొందానండి. నేను చెప్పేది నిజం. ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఆయన, ముద్దాడుతాడు, ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ వెన్ను తడతాడు. హల్లెలూయా. తర్వాత నువ్వు స్వాంతన పొందినాక, ఆదరణ పొందినాక, సేద తీరినాక, రిలాక్స్ అయినాక ఇక నువ్వు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చాలని తృప్తి చెంది వెళ్ళే అవకాశం ఉంది. చూడు, వెళ్తావు చూడు, అప్పుడు చెప్తాడు, వెళ్తున్నావు, ఒక మాట ఫలానా ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్ చేసుకో.